ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మన కలయిక కారణమైన పత్తి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ టైం తీసుకొని 15 నిమిషాలు ఒక మంచి కాన్సెప్ట్తో ముగింపునిద్దాం. ఎందుకు ఆహార నియమాలు పాటించాలి, ఎందుకు ధ్యానం చేయాలి, ఆహార నియమాలు పాటించకపోతే ఏమవుతుంది, ధ్యానం చేయకపోతే ఏమవుతుంది. ఆహార నియమాలు పాటించకపోతే నీ నెత్తిలో శని ఉంటుంది. నువ్వు ధ్యానం చేయకపోతే నువ్వు శివుడివి కాలేవు. శని వైపు ఉంటావా, శివుడి వైపు ఉంటావా? ప్రతి ఒక్క వ్యక్తి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. శని వైపు ఉంటావా, నువ్వు శవం వైపే నీ ప్రయాణం. నువ్వు శవంగా మారడానికి సిద్ధంగా ఉండు. ఎప్పుడు ఏ వైపు నుంచి నీ ఎలా ముంచుకొస్తుందో నీ ఊహకందది. నువ్వు శివం వైపు రావాలా, ఆహార నియమాలు మార్చు. శరీరంలో ఎంత శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటావో దాన్ని బట్టే నీ మనసు హాయిగా ఉండడం మొదలవుతుంది. నువ్వు శరీరాన్నే పట్టించుకోలేదు, శరీరానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియదు, మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఎప్పుడూ ఉండదు. శరీరం వైపు మనసు ఎప్పుడు, శరీరం వేరు మనసు ఒకటి వేరు కాదు. శరీరం ఒకటి, మనసు రెండు ఒకటే. దీని మీద పడే ప్రతి ఇబ్బంది అది మనసు మీద పడుతుంది, మనసు మీద పడే ఇబ్బంది అది శరీరం మీద మారుతుంది. ఆ రెండు ఇబ్బందులు కలిశాయా నువ్వు శవం వైపే నీ ప్రయాణము, నువ్వు మృత్యు వైపే నీ ప్రయాణం. అందుకే మొట్టమొదటిగా పత్తి గారు, నువ్వు ధ్యానం చేస్తావా, శివుడు అవుతావా కావా తర్వాత. ఆ కావడానికి ఫస్ట్ బేస్ తయారు చేసుకో. శాకాహారి కా, ఆ హింస నుంచి, చంపే వృత్తి నుంచి ఆ హింస వైపు రా. సాధువుగా మారు. సాధువు అంటే సాధు జంతువు లక్షణాలతో కలిగి ఉండేవాడు. హింసలో ఉండేవాడు సాధువు ఎప్పుడు కాలేడు. ఎప్పుడైతే ఆహార నియమాలు పాటించడం మొదలవుతుందో అప్పుడు నీ మనసు కొంచెం ప్రశాంత స్థితి రావడం మొదలవుతుంది. ఇంతవరకు మిత్రులు చెప్పారు, దేనికి కల్పము, దేనికి సంకల్పము సరి అయిన కల్పము. నీ మనసే సంకల్ప సిద్ధించేది. శరీరమే కామధేనువు అవుతుంది, నీ మనసే కల్పవృక్షం అవుతుంది. రెండు నీ లోపలే ఉన్నాయి. ఎప్పుడో నువ్వు సరిగ్గా ఆహార నియమాలు పాటిస్తూ రోజు క్రమం తప్పని సాధన చేస్తే గ్యారంటీగా ఎవరైనా శివుడే. ఆ షి అంటే అంతర్ముఖం అవుతుంది. శివుడు అంటే వ్యక్తి కాదు, శివుడు అంటే జ్ఞానము. ఈ శరీరం ఏమిటి, శరీరానికి ఎలాంటి ఆహారం సరి అయింది, ఏది సరికాంది, ఏది ఇలాంటి ఆహారం తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఈ మనసు యొక్క మూలం ఎక్కడా ఉంది, ఈ సృష్టి యొక్క కథంతా ఈ మనసు మీద ఎలా పనిచేస్తుంది, ఎలా సృష్టిలో ఈ మనసు యొక్క ప్రవేశం ఎప్పుడు జరిగింది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ నాలుగుటి కథనే మనందరి కథ. నువ్వు సాధన చేస్తే ఎటుకెళ్ళి ఎటు పోయినా, ఏ రకంగా చూసినా, ఏ వైపు నుంచి నీ ప్రయాణం చేసినా ఈ నాలుగిటి కథనే ఉంటుంది. 4 పర్వాల కథనే ఉంటుంది, 4 వేదాల కథనే ఉంటుంది, 4 దిక్కుల కథ. అందుకే నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆ రావడమే ధ్యానంలోకి రావడము. నువ్వు ధ్యానంలోకి ప్రవేశించావు అంటేనే నువ్వు శివుడి వైపు ప్రయాణము. ఆ ప్రయాణం సాగకుండా ఉండాలి అంటే మధ్యలో ఆటంకాలు వస్తాయి, శరీరంలో రకరకాల రుగ్మతలు వస్తాయి, ఎవరో ఏదో చెప్తారు, రకరకాల సలహాలు సూచనలు ఇస్తారు. ఆ మాటలని పక్కదారి పోయావా మళ్ళీ నువ్వు శవం వైపే ప్రయాణం జరుగుతుంది. అందుకే ఇది నిరంతరం, ఇది 2023 ఇప్పటి వరకు జరిగిన లెక్క వేరు, 2024 తర్వాత జరిగే లెక్క వేరు. కరోనా అయిపోయింది అనుకుంటున్నారేమో, అసలైన కరోనా ముందుంది. అది దాని నుంచి బయటపడాలంటే ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ గుడికి, ఏ దేవుడి వల్ల కాదు, మీ వల్ల మాత్రమే అవుతుంది. మీరు శివతత్వం నుంచి శివతత్వం వైపు ఇస్తే గ్యారంటీగా మీకు రక్షణ ఉంటుంది. ఈ భూమి మీద మీకు ఎవరు రక్షించేవాడు కానీ, రక్షణ కల్పించేవాడు కానీ
ఎక్కడా ఎవ్వరు లేరు. ఉన్నారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. కొన్ని వేల మంది డాక్టర్లు పోయారు మన కరోనాలో. తిరుపతిలో ప్రధాన పూజారి ఆయననే, ఆయనకు అభిషేకం చేయాలి, ఆయననే నైవేద్యం పెట్టాలి. మొట్టమొదట ఆ పూజారే పోయాడు. ఎక్కడుంది రక్షణ? కానీ గ్యారంటీగా చెప్తాను, మీరు శని నుంచి ఆ శివుడిగా మారితే గ్యారంటీగా రక్షణలోకి వస్తారు. ఆ రక్షణలోకి రావడమే మీలో శుద్ధత్వాన్ని పొందడము. అంతే తప్ప లోపల మురికి పెట్టుకొని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను, నా దగ్గరికి కరోనా బ్యాక్టీరియా రావద్దు, ఏ బ్యాక్టీరియా రావద్దంటే కుదరది. లోపల ఎంత శుద్ధి చేసుకుంటూ ఉంటావో అంతలా నువ్వు ఆరోగ్యవంతం పొందుతావు, అంతలా శక్తివంతంగా ఉంటావు. నీ నీ చావు నీ చేతిలోకి వస్తుంది, ఇంకొకరి చేతిలో కాదు, యముడి చేతిలో కాదు, నీ చేతిలోకి వస్తుంది. అలా వచ్చిన గొప్ప కథ ఉంది మనకు, మార్కండేయుడి కథ. ఆయన ఏదో పట్టుకోలే, శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయన మృత్యువు ఆసన్నమైనప్పుడు. ఆయన వేరే ఎవరిని పట్టుకోలే, అంటే ఆ జ్ఞానాన్ని గట్టిగా పట్టుకున్నాడు, ఆయనకి రక్షణ వచ్చింది. మార్కండే మహర్షి మృత్యుంజయుడు అయ్యాడు. అయ్యాడా కాలేదా? గట్టిగా చెప్పకూడదా? ఎవరైనా సాధించుకోవచ్చు. అది నిరంతరం నువ్వు సాధనలో ఉంటే నువ్వు శివుడితో ఉన్నట్టే. ఎక్కడి మృత్యువు, ఎక్కడి యమధర్మరాజు గడప దాటుతాడా, గీత దాటుతాడా? అసంభవం. అది అన్ని కథలు చదువుతున్నాం, దాని వెనకాల అంతరార్థం తెలియదు, దాని యొక్క లోతు తెలియదు, కానీ ఆచరణలో పెట్టాం. ఇది కథలు కాదు, వాస్తవ సత్యాలు. ఈ మధ్యనే నేను జూమ్ నడుపుతాను 3 సంవత్సరాల నుంచి. కృష్ణమూర్తిని ఇక్కడే ఉంటాడు స్టాల్లో, మీరు వెళ్ళి కలవచ్చు. నేను హెచ్చరించాను ఒక 1 మంత్ ముందు, చాలా మార్పులు జరగబోతున్నాయి. రెగ్యులర్గా ఆయన చేసిన సేవ నాకు తెలిసి పిరమిడ్ సొసైటీలో ఒకరిద్దరు ఉంటుండొచ్చు. 70 సంవత్సరాల వయసులో రాత్రి 12 వరకు అక్కడే, పొద్దున 5 6 వస్తే రాత్రి 12 వరకు ఆ కౌంటర్లో ఉంటాడు. ఇంట్లో ఆయనే వంట చేస్తాడు, ఇంటి పనులన్నీ ఆయనే చేస్తాడు, వాళ్ళ అమ్మకి సేవ ఆయనే చేసేవాడు. కానీ రోజు 4 గంటలు ధ్యానం చేసేవాడు 70 సంవత్సరాల వయసులో. మన భాస్కర్ రెడ్డి గారు అన్నారు, ఏం దామోదర్ ఈయన ఎలా ఉండే ఎలా అయిపోయాడు అంటే, కంప్లీట్ మృత్యువు దగ్గరికి అయిపోయింది ఆయన పని. అంతా మార్పు జరిగింది. ఫుడ్ లేదు, అసలే బక్క మనిషి, వాళ్ళ ఇంట్లో భయంగా ఏం కాదు కృష్ణమూర్తి ధైర్యంగా ఉండని చెప్పాను కానీ నాకు ఎక్కడో కొడతా ఉంది. ఏం జరిగింది చూస్తే మార్కండేయుడి యొక్క కథ మీకు తెలియాలంటే కృష్ణమూర్తి యొక్క ఆయన అనుభవం వింటే మొత్తం మీకు తెలిసిపోతుంది. ఆ జూము నేను వద్దని చెప్పేవాడిని, మాట రాకపోయేది, ఆయనకు లేవాలంటే కష్టము. జూమ్ వద్దులే కృష్ణమూర్తి, వేరే వాళ్ళని పెట్టిస్తానంటే నువ్వు జూమ్ లేదు సార్ నేనే పెడతాను పెట్టేవాడు. ఎందుకు ఇలా పెడుతుందా మా ఆవిడ కానీ భారతి మేడం అందరం వద్దన్నాం, ఆయన ఊరుకోలేదు. కట్ చేస్తే 1 రోజుల తర్వాత నాకు ఒక సందేశం వచ్చింది, ఆయన జూము కానీ గట్టిగా పట్టుకోకుంటే కృష్ణమూర్తి ఫోటోకి దండపడేది. అంటే ఎవరు రక్షించుకున్నారు ఆయన్ని? తన సేవ ద్వారా తెలియకుండానే తనకు తానే రక్షణ పొందాడు. నేను రక్షించలే, ఏ గురువు రక్షించలే, ఎవరు రక్షించలే, ఆయన కానీ రక్షించుకున్నాడు. అవునా కాదా? అదే కదా మార్కండేయుడి కథ. జూమ్లో ఏమి ఇస్తాము? ధ్యానము జ్ఞానమే కదా, శివుడే కదా అక్కడ ఉన్నది. శివుడు ధ్యానము జ్ఞానం ఎక్కడుంటే అక్కడ శివుడు ఉన్నట్టే. మరి ఆయన గట్టిగా పట్టుకున్నాడు కదా జూమ్. నేను వద్దన్నా వదిలిపెట్టలే, వేరే ఎవరో వచ్చారు మేము పెడతామంటే వాళ్ళు 2 రోజుల నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు రకరకాలుగా జరిగింది, అటు తిరిగి ఇటు. అది ఆయన మెడలో పడ్డది, ఆ మెడలో శివుడు మెడలో పాములాగా ఆయన స్వీకరించాడు. అలా బయటపడ్డాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇంతకుముందు ఉన్న ఫేస్ వేరు, ఇప్పుడున్న ఫేసే మారిపోయి. ఎవరైనా అదే జరుగుతుంది. దయచేసి ఖచ్చితంగా 6 నియమాలకు రండి, శుద్ధ శాకారంలోకి క్రమం తప్పని సాధన చేయండి. ఏదో 40 రోజులు చేశాను, 30 రోజులు చేశాను, 6 నెలలు చేశాను, 3 నెలలు చేశాను, 3 సంవత్సరాలు చేశాను, అయితే కాదు. శ్వాస ఉన్నంత వరకు సాధన చేయవలసిందే. ఆనాపానసతి ధ్యానం ఈజ్ అల్టిమేట్, గుర్తుపెట్టుకోండి. దానికంటే పైన ఇంకో ధ్యానం ఉంది, దానికంటే ఇంకేదో బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉందంటే అవన్నీ తప్పుడు మాటలు. ఆనాపానసతి అభ్యాసం యొక్క ఆ మూలాన్ని తెలుసుకున్న వాడిగా చెప్తాను, ఆశామాసి కాదు. శ్వాసను తెలుసుకోవడం, అరే శ్వాసను తెలుసుకోవడం అంటే దైవత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నట్టే. అంత కథ ఉంది దాంట్లో. ఇలా కూర్చోగానే అలా శ్వాస తెలిసిపోయి, శ్వాస కంటే ఇంకేదో ఉంది, పత్తిగారి కంటే ఇంకేదో గొప్ప విషయం ఉంది, ఇవన్నీ వింటున్నాను. అది పిచ్చి మాటలు, అబద్ధపు మాటలు, నమ్మబాకండి. అల్టిమేట్ ఆనాపానసతి అభ్యాసంలోకి వచ్చి తీరవలసిందే. ఎంత గొప్ప యోగైనా, ఏ ధ్యాన పద్ధతిలోకి పోయినా అంతవరకు ఎవడు ఈ భూమి మీద ఉండే ఆ ప్రయాణము ఆగది. వేరే రకంగా ఏ సాధన చేసినా వాడికి ఇంకో జన్మకు వచ్చి తీరవలసిందే. అందుకని అది సహజమైన ధ్యానము, గుర్తుపెట్టుకోండి. సహజమైన జీవన విధానము, సహజమైన ఆహార పద్ధతులు, సహజమైన ఆనాపానసతి.
అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్.